హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము మొదటి రోజు వాల్మీకి రామాయణం ప్రారంభించబోతున్నాము. సో భక్తులందరికీ స్వాగతం, నా దండోత్ ప్రణామాలు. సో మనము ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు మొదటి చర్చను రామాయణంలో ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన మొదటి రోజు శ్రీ వాల్మీకి రామాయణం మొదలు పెడుతున్నాము. సో ఈరోజు మనము ముందుగా వాల్మీకి రామాయణం గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ చూసుకొని మనము ఈరోజే మొదటి అధ్యాయం బాలకాండలో మొదటి అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం. ఇంట్రొడక్షన్తో మొత్తం క్లాస్ అంతా ఇంట్రొడక్షన్ తీసుకోను, కానీ మొదటి 15-20 నిమిషాలు ముఖ్యంగా దీని ఒక పరిచయ వాక్యాలు మరియు దీని యొక్క ప్రాధాన్యత ఇంకా కొన్ని విశేషాలు ఈ రామాయణం గురించి మనం తెలుసుకుందామంట. తర్వాత మనం రామాయణంలోకి ప్రవేశిద్దామంట. సో మనకి తెలిసిందే, మహర్షి వాల్మీకి ముని రచించారు ఈ రామాయణాన్ని. మరియు ఈ మొత్తం రామాయణం వచ్చేసి 7 ఖండాల్లో ఉంటుంది. మొదటిది వచ్చేసి బాలకాండ. ఈ బాలకాండ ఈరోజు మనము ఆరంభించబోతున్నాము, మొదటి అధ్యాయం. సో మొత్తం రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నాయి మొత్తం రామాయణంలో, ఈ వాల్మీకి రామాయణంలో. అంటే మన శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉంటాయి, దానికన్నా ఇంకా ఎక్కువే అన్నమాట రామాయణంలో ఉండేది. కానీ ఈ శ్లోకాలు నేను చదివి చూశాను, చాలా ఎంతో మధురంగా సుందరంగా రచించారు మన వాల్మీకి మునివారు. సో మనకి పాడుకోవడానికి కూడా శ్లోకాలను ఉచ్చారణ చేయడానికి కూడా ఎంతో సులువుగా ఇంకా ఎంతో చక్కగా ఉంటుంది. సో మనము ఈరోజు ముందుగా పరిచయ వాక్యాలు చూసుకుంటూ ముందుకు వెళ్దామంట. సో ఈ రామాయణం వచ్చేసి మన వైదిక సిద్ధాంతాన్నే ఇక్కడ మనకు తెలియచేస్తుంది అన్నమాట, ఇతిహాసం ద్వారా.
ఇది ఇతిహాసం. రామాయణం, మహాభారతం ఇవి రెండు ఇతిహాసాలు. ఇతిహాసాలంటే ఒక వంశం గురించి, ఒక వ్యక్తి గురించి విస్తృతంగా వారి యొక్క చరిత్ర మొత్తం, హిస్టరీ అంటారు ఇతిహాసం అంటే. సో వారి గురించి మొత్తం చరిత్ర అనేది చెప్పబడుతుందన్నమాట. మహాభారతంలో ఎలాగైతే పాండవుల గురించి, వారి యొక్క వంశం గురించి చర్చించబడిందో, అలాగే రామాయణంలో శ్రీరామచంద్రుడు, భగవంతుడు రాముడి గురించి, ఆయన యొక్క వంశం మరియు ఆయన యొక్క మొత్తం భగవంతుడి యొక్క జీవన లీలలు, మొత్తం అవతార లీలలు అన్నీ మొదటి నుంచి అంతం వరకు చర్చించబడ్డాయి అన్నమాట, ఎంతో విస్తృతంగా. సో ఈ యొక్క రామాయణం ద్వారా ఎన్నో విషయాల్ని మనకు వాల్మీకి ముని తెలియజేస్తారు. సో ఈ యొక్క రామాయణాన్ని కూడా మనము పరంపరలో నేర్చుకోవాలన్నమాట. సో మనము గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఉంది, బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. సో దీని యొక్క సంబంధం మన రామాయణంతో కూడా చూసుకుందామంట. సో మన బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఉంది మనం వచ్చేది. సో బ్రహ్మ నుంచి మొదలవుతుంది. ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి ఈ యొక్క రామాయణాన్ని, ఈ రాముడి యొక్క చరిత్ర తెలిసి, ఈ భగవంతుడి రాముడి రూపంలో చేసిన లీలలు ఎంతో మధురమైనవి, ఎంతో మనకి ఎన్నో శిక్షణలను తెలియజేస్తాయన్నమాట. సో ఇలాంటి ఆయన రామాయణాన్ని స్వయంగా ఆయన 100 కోట్ల శ్లోకాల్లో ఆయన రచించారనమాట బ్రహ్మలోకంలో. సో అది అసలైన మూల రామాయణం బ్రహ్మదేవుడు రచించాడు. ఎన్ని మొత్తం 100 కోట్ల శ్లోకాలు, 100 crore వర్సెస్. మరి అంత వాయమానం మన దగ్గర లేదు. ఇక్కడ 24,000 శ్లోకాలే ఉన్నాయి. కానీ మన మనుష్య సమాజంలో, ఈ మానవ జాతికి, ఈ యొక్క భూప్రపంచంలో, భూమి మీద నివసించే మానవులకు మాత్రం ఇది లభ్యం అన్నమాట. ఇది కూడా బ్రహ్మదేవుడి యొక్క కృప ద్వారానే, ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు, ఆయన యొక్క కృప వలనే వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణాన్ని రచిస్తారు. సో ఈ విధంగా మన వాల్మీకి ముని ఆ బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క రామాయణాన్ని రచించగలిగారన్నమాట. అలాగే మన మధ్వాచార్యులు, మన సాంప్రదాయంలో ముఖ్యమైన ఆచార్యులు ఒకరు మధ్వాచార్యులు. సో ఈ మధ్వాచార్యులు ఆయన వేదాంత సూత్రాల మీద ఆయన భాష్యాన్ని రచించారు. అందులో ఒక సూత్రమైన దృశ్యతేతు అనే ఒక వేదాంత సూత్రం అన్నమాట. ఆ యొక్క సూత్రం పైన, ఆ భాష్యంలో ఆయన ఒక శ్లోకాన్ని రాశారనమాట భవిష్య పురాణంలోంచి. ఆ శ్లోకం ఏంటో చదువుతాను. ఋగ్యజుస్సామార్తర్వశ్చ భారతం పంచరాత్రకం మూల రామాయణం చైవ వేద ఇత్యేవ శబ్దితః పురాణాని చ యానీహ వైష్ణవాణి విదో విదుః స్వతః ప్రామాణ్యమేతేషాం నాత్ర కించిత్ విచార్యతే. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో రిగ్, యజు, సామ, అథర్వ వేదాలు 4 వేదాలు, అలా దానితో పాటు భారతం, పంచరాత్ర మరియు మూల రామాయణం, ఇవన్నిటినీ వైదిక గ్రంథాలుగా పరిగణిస్తారు. అంతేకాకుండా మన వైష్ణవులకు ప్రియమైన పురాణాలు అంటే శ్రీమద్ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, నారదీయ పురాణం, విష్ణు పురాణం, ఇలాంటివన్నిటిని కూడా వైదిక గ్రంథాలుగా మనము చెబుతాము అని రాశారన్నమాట. అందుకనే ఇలా రామాయణము, పురాణాలు, ఇలాంటి మహాభారతము ఇవన్నీ కూడా ఇక్కడ ఏం చెప్పారంటే వీటిలో చెప్పే విషయాలన్నీ ఆ వేదాల్లో చెప్పే సత్యాలే. సో మరి ఇలా ముఖ్యమైన శిక్షణలు మనకి ఈ రామాయణం ఏవి ఆ ముఖ్యమైన శిక్షణలు ఇస్తున్నాయి అంటే మనం చూద్దామంట. ముఖ్యంగా ఈ రామాయణంలో కూడా మొట్టమొదటి శిక్షణ అనేది రాముడు భగవంతుడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి ముందే తెలియజేస్తారు. మొదటి అధ్యాయం అది ఈరోజే, ఆ విషయాన్ని మనం ఈరోజే చూడబోతున్నామన్నట. రాముడి యొక్క దివ్య స్వరూపం, దివ్య లక్షణాలు, గుణాలు రాముడికి ఉండేవి.
సో ఆయన యొక్క పరిచయం అనమాట. ఒక సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా ఫస్ట్, అలా ఈరోజు రామాయణంలో హీరో అంటే మన రాముడు. సో ఈ రాముడి యొక్క ఇంట్రొడక్షన్ మనం ఈరోజు చూస్తాం అనమాట. పరిచయం, రాముడి పరిచయం ఫస్ట్ ఇస్తారు రామాయణంలో. సో మనం కూడా అదే విధంగా చూసుకుంటూ వెళ్దామంట. సో ఈ రాముడే ఆ విష్ణువుకి అభిన్నం. ఆ విష్ణువు ఇంకా రాముడి మధ్యలో ఏమాత్రం భేదం లేదు అని రాశారనమాట. అలాగే మనకు తెలిసిందే ఈ విష్ణువు కానీ రాముడు కానీ అందరూ కృష్ణుడి నుంచే వచ్చారు అనే విషయాన్ని. సో ఈ కృష్ణుడు కానీ విష్ణువు కానీ రాముడు కానీ వీళ్ళందరూ భగవంతుడి యొక్క వివిధ అవతారాలు. సో ఇక్కడ మనము నెక్స్ట్ చర్చించుకునేది ఏంటంటే, రామాయణంలో ఇంకొక ముఖ్యమైన శిక్షణ ఏంటంటే, ఒకటి ఏంటంటే రాముడు భగవంతుడు అనే విషయాన్ని తెలియజేస్తారు. దాని తర్వాత ఇంకో విషయాన్ని ఏంటంటే, మనము భగవంతుడు అని తెలిస్తే సరిపోదు, మనము జీవులమందరము కూడా ఆ రాముడికి శరణాగతులు అవ్వాలి. భగవంతుడికి శరణాగతి, భగవంతుడిని ఎలా శరణం తీసుకోవాలి, భగవంతుడి పట్ల ఆయన ఆశ్రయాన్ని ఎలా గ్రహించాలి, ఆయనకు శరణాగతులు ఎలా కావాలి అనే విషయాన్ని చర్చిస్తారు. అంటే ఆ శరణాగతి అంటే ఏంటి, ఆ భగవంతుడి శరణం అవ్వాలి, భగవంతుడికి మనం శరణాన్ని తీసుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి, దానికి 6 లక్షణాలు ఉంటాయంట. అలా 6 లక్షణాలు ఇక్కడ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, ఏవైతే మనము ఈ ఆయన పట్ల భక్తి కార్యాలు చేయడానికి అనుకూలంగా ఉంటాయో వాటన్నిటిని మనం స్వీకరిస్తాం. పదార్థాలే కానీ, వస్తువులే కానీ, విషయాలే కానీ, సందర్భాలే కానీ, ఏవైనా సరే. అలాగే ఏవైతే ప్రతికూలంగా ఉన్నాయో అంటే అనుకూలంగా లేవో వాటిని మనం త్యాగం చేసేస్తాం అదనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి ఎంతో నిష్ఠ, దృఢ నిశ్చయం, దృఢ నమ్మకం ఏమని, ఈ భగవంతుడు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతాడు, రక్షిస్తాడు, నా భక్తిని రక్షిస్తాడు అనే నమ్మకం. ఇంకొకటి, మనం ఎప్పుడు ఆ భగవంతుడి కృప పైన ఆధారపడి బతకాలి అనే విషయాన్ని. ఇది భక్తి మార్గంలో ముఖ్యమైన విషయం అండి. భక్తి మార్గానికి వేరే మార్గాలకి తేడా ఏంటంటే, వేరే మార్గాల్లో వారి యొక్క శక్తి సామర్థ్యాల పైన ఆ ముక్తిని ప్రాప్తించుకోవడానికి ప్రయత్నించే విధానాలు. కానీ భక్తి మార్గంలో మనకు ఆ ముక్తి కానీ, భగవద్ధామం కానీ, వైకుంఠ లోకం కానీ ప్రాప్తి చెందడానికి మనకు ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆ భగవంతుడు యొక్క కృప, అనుగ్రహం, దాని మీద మనం ఆధారపడి ఉంటామంట. అలాగే మనకి మన యొక్క ఇచ్ఛ, భగవంతుడి యొక్క ఇచ్ఛ ఒకే విధంగా ఉండాలంటే, భగవంతుడు ఏది కోరుకుంటున్నాడో మనం అదే కోరుకుంటాం. భగవంతుడు ఏది చేయాలంటాడో అదే మనం చేస్తాం. అదనమాట 5వది. ఇంకా 6వది వచ్చేసి లక్షణము శరణాగతికి, సరైన శరణాగతికి లక్షణం ఏంటంటే, మనము ఎల్లప్పుడూ ఎంతో నమ్రత భావనతో, ఎంతో వినయంగా ఉండాలంట. ఇది. సో ఇలా ఉంటే మరి లాభం ఏంటి మనకి అంటే, అది రామాయణంలోనే ఇచ్చారండి. ఈ రామాయణం యొక్క అంతిమ అధ్యాయాల్లో చూస్తాం మనము. అక్కడ ఏమిచ్చారంటే, భగవంతుడు రాముడు స్వయంగా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. ఏమని, తన భక్తులందరికీ ఎవరైతే తనకు శరణాగతులు అయ్యారో, రాముడి శరణాన్ని స్వీకరించారో వాళ్ళందరికీ తప్పకుండా ముక్తి, ఆ వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని. అందుకనే అలా భగవంతుడు తన లీలలను ఎప్పుడు సమాప్తం చేసుకొని ఆ శ్రీరామచంద్రుడు తిరిగి ఆ వైకుంఠంలో కూడా అయోధ్య ధామం ఉంటుంది. వైకుంఠంలో ఎన్నో 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 కోట్ల గ్రహాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క అవతారం నివసిస్తూ ఉంటుంది. అనంత గ్రహాలు, అనంత అవతారాలు భగవంతుడికి. అలా అయోధ్య ధామం అనేది కూడా ఆ వైకుంఠ ధామాల్లో ఒకటి. ఆ అయోధ్య ధామంలో నివసిస్తాడు శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ. సో ఆయన తన లీలల్ని సమాప్తం చేసుకుని వెళ్ళేటప్పుడు ఆయనకు శరణాగతులైన అందరూ భక్తులని, అయోధ్య వాసులందరినీ కూడా తీసుకొని తనతో పాటు ఆ అయోధ్య ధామానికి వెళ్ళిపోయాడు అనమాట. ఆధ్యాత్మిక లోకంలో ఉన్న అయోధ్య ధామానికి. సో అది ఇక్కడ మనకు అదొక ప్రూఫ్ అన్నమాట, రుజువు. ఎలా మనము ఆ రాముడికి శరణాగతులం అయితే మనము కూడా అయోధ్యని ప్రాప్తించుకోవచ్చు అని, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని. సో ఇంకా ఇక్కడ ఏమిచ్చారంటే, హరివంశ పురాణంలో
వేదే రామాయణే చైవ పురాణే భారతే తత ఆదావంతే చ మధ్యే చ హరి సర్వత్ర గీయతే. అంటే ఏంటంటే వేదే రామాయణే చైవ, వేదాల్లో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, ఏ పురాణంలో అయినా సరే, భారతంలో అయినా సరే, మహాభారతంలో వీనన్నిట్లో, అన్ని వేదిక గ్రంథాల్లోనూ ఆదవ్ అంతే చ మధ్యే చ, ఆదిలో, మధ్యలో, అంతంలో చర్చించినబడి విషయం ఏంటంటే హరి సర్వత్ర గీయతే. ఆ హరి గురించి గానం అనేది ఆదిలో, మధ్యలో, అంతంలో చేశారు. అందుకనే మనము ఇదే ముఖ్యమైన కారణం ఎందుకు రామాయణాన్ని మనము మొదలు పెడుతున్నాము. ఎందుకంటే ఆ భగవంతుడు హరి, భగవంతుడు శ్రీరాముడు యొక్క లీల, ఆయన గుణగానం, కీర్తన, మహిమ మొత్తం రామాయణంలో చర్చించబడింది, ఆది, మధ్యలో, అంతం వరకు. అందుకనే మనము ఇది రామాయణాన్ని, ఈరోజు రామాయణాన్ని మొదలు పెడతామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. కృష్ణుడు ఎన్నో రకరకాల అవతారాలు తీసుకుంటాడు. మరి అన్ని అవతారాల్లో ముఖ్యమైన భేదాలు ఏమిటి అంటే, ఎలాగంటే మనకి బ్రహ్మ సమితిలో రాస్తారు కదా, దీపార్చిరే వహి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ యస్తాద్రగే వహి చ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు మూలం అన్ని అవతారాలకు. కానీ అలా భగవంతుడు కృష్ణుడు మూలమైనంత మాత్రాన మరి వేరే అవతారాలకి ఆ భగవంతుడు కృష్ణుడికి అంటే వేరే అవతారాలు, విష్ణు అవతారాలు అనేవి తక్కువ అని కాదు. భగవంతుడు కృష్ణుడికి అందరూ సమానమే. ఎలాగైతే సమాన ధర్మం, దీపాయతే వివృత హేతు సమాన ధర్మ. సో మనము ఎలాగైతే ఒక క్యాండిల్, ఒక దీపం తీసుకొని ఇంకా ఎన్నో దీపాలని వెలిగించిన తర్వాత ఒకే రకమైన దీపాలను తీసుకుంటే అన్నీ ఒకే రకమైన వెలుగునిస్తూ ఉంటాయి, అవునా? కానీ మొదటి దీపం దేని ద్వారా అయితే అన్ని దీపాలని వాళ్ళు వెలిగిస్తున్నామో మనం చెప్పాలి ఇది మొదటి దీపం అని. ఆ మొదటి దీపమే శ్రీకృష్ణుడు. కానీ అన్ని దీపాలు సమానమే, అలాగే అన్ని విష్ణు అవతారాలు సమానమే. మరి భేదం ఏంటి అంటే ఒక్కొక్క విష్ణు అవతారంలో, ఒక్కొక్క భగవంతుడి అవతారంలో ఆయన ఒక్కొక్క శక్తిని, కొన్ని శక్తుల్ని ఆ యొక్క అవతారానికి అవసరమైనవి, ఆ యొక్క కార్యానికి అవసరమని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. అది ఆయన స్వతంత్రం. సో మనం కృష్ణుణ్ణి లీలా పురుషోత్తం అని అంటాం. ఆయన అన్ని రకాల లీలను చేస్తాడనమాట. ఆయన చేయని లీల ఉండదు. ఆయన పూర్ణ పురుషోత్తం భగవంతుడు. ఆయన పూర్వ పురుషోత్తముడు, లీలా పురుషోత్తముడు అంటారు. అంటే ఆయన పూర్ణ పురుషోత్తముడు ఎందుకంటే అన్ని పూర్ణ, అంటే అన్ని కంప్లీట్, అన్ని రకాల లీలను ఆయన ప్రదర్శిస్తాడు, అన్ని రకాల కార్యాలను ఆయన చేస్తాడు, వివిధ రకాలన్నమాట, వెరైటీ. ఇంకా ఆయనను అలా ఎన్నో రకాల లీలలు చేస్తాడు కానీ లీలా పురుషోత్తముడు. మరి అలాగే ఇక్కడ రాముడు రామావతారంలో వచ్చినప్పుడు ఆయన మాత్రం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఒక ఆదర్శ వ్యక్తి, ఆదర్శ భర్త, ఆదర్శ కొడుకు, ఆదర్శ తండ్రి, ఆదర్శ అన్న, ఆదర్శ రాజు, ఇలా ఆదర్శ వ్యక్తి, ఆదర్శంగా ఎలా బతకాలి అనే విషయాన్ని మన మానవ జాతికి, మనుష్యులకి ముఖ్యంగా శిక్షణ ఇవ్వడానికి ఈ అవతారాన్ని గ్రహించాడు. మరియు రాముడు మనిషి అంటే మానవ రూపంలోనే, అంటే మానవుడిగానే జన్మ తీసుకుంటాడనమాట. అంటే కృష్ణుడు అలా కాదు, ముందే ఆకాశవాణి చేసేసి నేను వచ్చేస్తున్నాను, భగవంతుడిని కంసుని చంపేస్తానని ముందే అనౌన్స్ చేసుకొని వస్తాడనమాట. భగవంతుడు నేనే భగవంతుడిని అని చెప్పి ముందే కృష్ణుడు వస్తాడు. రాగానే పుట్టగానే పూతని చంపేస్తాడు, భగవంతుడిని మొత్తం లోకానికి చాటి చెప్పేస్తాడు నేనే భగవంతుడిని. కానీ రాముడు అలా కాదనమాట. ఎందుకంటే మనకు తెలుసు రావణుడి వరం ప్రకారం ఆయన మనుషుల చేత చావకూడదు అనే వరాన్ని తీసుకుంటాడు కనుక మనకు రాముడు అలా కృష్ణుడిలాగా పుట్టగానే ఎన్నో రకాల అద్భుతమైన లీలలు మనకి చేసి చూపించాడు. కానీ ఆయన చేసిన కొన్ని కార్యాల వలన మనకు అర్థమైపోతుంది ఆయన కూడా ఆ భగవంతుడే అని. ఎలాగైతే ఆ రావణుడిని చంపేస్తాడో, ఆ రామసేతుని నిర్మిస్తాడో, అలా వాలిని చంపేస్తాడో, తాటకను చంపేస్తాడో, ఇలా ఎన్నో పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరిస్తాడు. సో
ఇలా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు రాముడు. దాని ద్వారా కూడా రుజువు అవుతుంది భగవంతుడు రాముడు అని. ఆయన సాధారణ వ్యక్తి, సాధారణ పురుషుడు, సాధారణ మనిషి, మనలాగా కాదు అని. సో అంటే భగవంతుడు ఒక్కొక్క అవతారంలో కొన్ని లక్షణాలని ప్రదర్శించడానికి ఆయనకు ఆ స్వతంత్రం ఉంది, ఆయన ప్రదర్శిస్తాడు అవసరాన్ని బట్టి. సో అందుకని రాముడి అవతారంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని లక్షణాలని ప్రదర్శిస్తాడు, ముఖ్యంగా ఆదర్శ వ్యక్తికి కావాల్సిన లక్షణాలు ఏమిటి అని. సో అలా అందుకనే భగవంతుడు రాముడిని మర్యాద పురుషోత్తమ అంటారు. మర్యాద పురుషోత్తమ. కృష్ణుని లీలా పురుషోత్తమ అంటే రాముని మర్యాద పురుషోత్తమ అంటారు. అలాగే మన చైతన్య మహాప్రభుని ప్రేమ పురుషోత్తమ అంటారు. ఎందుకంటే ఆ కృష్ణ ప్రేమని పంచడానికి ఆయన వచ్చాడు, మహావదన్య అవతారం కాబట్టి. సో అలా ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క ముఖ్యమైన ఉద్దేశంతో వాళ్ళు వస్తారు అవతారాలు. కనుక ఆ కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తులని, లక్షణాలని అప్పుడు వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట. సో ఈ యొక్క రామాయణంలో ఈ విషయాలన్నీ చూస్తూ ఇంకో విషయం మనం ఏం తెలుసుకుంటాము అంటే వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమిటి, అది ఎలా పాటించాలి, ఎలా పాటించేవారు ముందు యుగాల్లో, వైదిక సమయాల్లో అనే విషయాలు మనకు ఈ యొక్క రామాయణం, మహాభారతం వంటి పురాణాల ద్వారా తెలుసుకోగలము. సో మరి ఇక్కడ ఈరోజు మనం చూస్తాము, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పారనమాట, ఈ వాల్మీకి రామాయణం అనేది అసలు అన్నిటికన్నా అథెంటిక్, ప్రామాణికమైన పురాణం రామాయణాలు. ఎందుకంటే రామాయణంలో కూడా వివిధ రకాల మంది ఎంతోమంది ఎన్నో రచనలు చేశారు, కానీ వాల్మీకి రామాయణం అనేది మొట్టమొదటిది మూల రామాయణం నుంచి వచ్చింది. అందుకనే ఇది అన్నిటికన్నా ప్రామాణికమైనది. ఇంకొకటి మన పరంపరలో కూడా బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు నారద ముని యొక్క ఆశీర్వాదంతో మన వాల్మీకి ముని ఈ యొక్క రామాయణాన్ని మొదలు పెడతాడు. ఆ విషయాన్ని కూడా మనము వచ్చే అధ్యాయాల్లో చర్చించుకుంటాము. సో ఇక్కడ అందుకనే మనము ఈ వాల్మీకి రామాయణాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే శీల ప్రభుపాద్ వారు ఒక లెటర్లో రాస్తారు తన భక్తులకి, తన శిష్యులకి, ఏమని, నాకు వాల్మీకి రామాయణాన్ని కూడా సంపూర్ణంగా ఎలాగైతే నేను శ్రీమద్ భాగవతాన్ని అనువదించాను, అంటే ప్రతి శ్లోకానికి ఒక్కొక్క శబ్దానికి అనువాదం మరియు ప్రతి శ్లోకానికి అర్థం మరియు తాత్పర్యాన్ని మన పరంపర అనుసారంగా నేను రచించాలని నా కోరిక అని. కానీ ఆయన ఆ కోరిక అంటే ఆ యొక్క కార్యం నెరవేర్చక ముందే ఆయన భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా ప్రభుపాల్ ద్వారా ఆదేశించారు వాళ్ళ భక్తులు, అంటే వాళ్ళ శిష్యుల్ని కూడా, మీరు కూడా ఇలా నాలాగా పుస్తకాలు రాయండి, ఇంకా శాస్త్రాలన్నీ చదవండి, మిగతా వేదిక గ్రంథాలు రామాయణం, మహాభారతం కూడా చదవాలి అని రాశారనమాట. అక్కడక్కడ చెప్పారు కూడా. అందుకనే ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఇస్కాన్లో కొంతమంది రాశారనమాట, కలిసి ఈ యొక్క వాల్మీకి రామాయణాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేశారు. సో కొన్ని ప్రామాణికమైన తాత్పర్యాల ద్వారా, ఎందుకంటే వాల్మీకి రామాయణం కాదు, ఏ వైదిక శాస్త్రమైనా సరే మనం పరంపరలను నేర్చుకోవాలి. సో మరి ఏ పరంపరలను ఈరోజు ఫాలో అవుతున్నాము అనే విషయాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నాము. సో మనకు 4 వైదిక వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ సాంప్రదాయం, ఇంకొకటి మనది మధ్వ సాంప్రదాయం. సో శ్రీ సాంప్రదాయంలో మరియు మధ్వ సాంప్రదాయంలో కూడా కొంతమంది ఆచార్యులు ఈ యొక్క రామాయణం పైన భాష్యాన్ని రచించారు. అందులో మన యొక్క మధ్వ సాంప్రదాయంలో వచ్చే నారాయణ పండిత, ఆయన మధ్వాచార్యులు వారి యొక్క శిష్యుడు, ఆయన సంగ్రహ రామాయణం అని ఆయన ఒక భాష్యాన్ని రచించాడు రామాయణం పైన. అది ఏంటంటే ప్రతి ఒక్క స్కందం యొక్క సారాంశాన్ని రాశాడనమాట భాష్యంగా. అంటే ఆయన ఒక్కొక్క శ్లోకానికి ఆయన దానికి భాష్యాన్ని రచించలేదు, కానీ మొత్తం స్కందానికి ఒకేసారి ఆయన భాష్యాన్ని రచించాడు. అది తన యొక్క గురువు అయిన మధ్వాచార్యుల చెప్పిన శిక్షణల అనుసారంగా. సో మధ్వాచార్యులు వారు కూడా ఆయన స్వయంగా వాయుదేవుడు, భీముడు, హనుమంతుడు కలిసి వచ్చిన అవతారం మధ్వాచార్యుడు. సో ఆయన రచించారనమాట. ఆయన వ్యాసదేవుల యొక్క అనుగ్రహంతో, స్వయంగా ఆయన వ్యాసదేవుల్ని కలిసి ఆయన అనుగ్రహంతో ఎన్నో రచనలు చేశారు.